హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పల్లీలు టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్తో రోటి పచ్చడి అయితే చేశాను. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా. మరి ఎందుకు ఆలస్యం, చూసి మీరు తప్పకుండా తయారు చేసుకో. వీటితో ఇప్పుడు చట్నీ చేసి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఎక్కువ పల్లీలు ఉండాలి. టమాటా అయితే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి టమాటా చట్నీ లాగే ఉంటుంది. సేమ్ టమాటాలు ఎక్కువ వేసుకుంటే, అలా కాకుండా పల్లీలు ఎక్కువ వేసుకుంటే పల్లీల చట్నీ కాబట్టి పల్లీల రోటీ చట్నీ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా ఉంటాయి కదా. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పొట్టు తీసుకోవచ్చు, పొట్టు తీపైనా కూడా బాగానే ఉంటుంది. కొంచెం టైమే పట్టిద్ది పల్లీలు ఫ్రై అవడానికి. చూసారు కదా, మనకి పల్లీలు వేగిపోయినాయి. ఆయిల్ అయితే అస్సలు వేయలేదు, ఇలా డ్రైగానే వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని టమాటా పచ్చిమిర్చి కూడా వేయించుకుందాము. మనకి పల్లీలు మాత్రం చక్కగా మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది చేదొచ్చేసిద్ది. అలాగని సరిగా వేగపోయినా కూడా పచ్చి పచ్చిగా ఉండిద్ది. అందుకోసం ఇది చూసారు కదా, ఇలా పొట్టు మనకి ఇలా అంటేనే ఇలా వచ్చేటట్టు వేపుకోవాలి పల్లీలు. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. పచ్చిమిర్చి వేసాను, అంటే పేలిపోయినట్టు మనకి ఒంటి మీదకి వచ్చేసిద్ది. మూత పెట్టేసి ఇప్పుడు టమాటా కట్ చేసుకో. ఎప్పుడు చికెన్లో మటన్లే కాదు, ఇటువంటి రోటి చట్నీలు కూడా చేసుకొని తినండి. మన చిన్నప్పుడైతే ఎక్కువ ఇటువంటి రోటి చట్నీలే బాగా చేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళైతే పచ్చిమిర్చి టమాటా డైరెక్ట్గా అలా వేసేసేవాళ్ళు. టమాటా అయితే ఇలా కూడా కట్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే అవి పంట పొలాల్లో ఉండేవి కాబట్టి చాలా త్వరగా మగ్గిపోయాయి. టమాటాలు కూడా పుల్ల పుల్లగా బాగుండేది. ఇప్పుడు మనం వాడే అన్ని హైబ్రిడ్ కాబట్టి కంపల్సరీగా ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే టమాటా అనేది మగ్గిద్ది. పచ్చిమిర్చి టమాటా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, పచ్చిమిర్చి మనకి కొంచెం బ్రౌన్ షేడ్ లాగా వస్తుంది, ఇలా రావాలి. అస్సలు పచ్చిదనం లేకుండా మగ్గిపోవాలి. కానీ మిక్సీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అస్సలు రాదండి. కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ శాతం రోట్లో చేసుకోవటానికే ఇంపార్టెంట్ ఇవ్వండి. చూసారు కదా, టమాటా పచ్చిమిర్చి మొత్తం వేగిపోయింది. ఇప్పుడైతే చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా మనం పచ్చడి చేసేటప్పుడు దీంట్లో వేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. కాకపోతే నా దగ్గర చింతపండుది గ్రేవీ ఉందంటే, గ్రేవీ అయితే పచ్చడి అదే రోట్లో మనం నూరేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే రోట్లో వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అదే మనం మిక్సీ వేసుకోవాలంటే ఇది పూర్తిగా చల్లారవాలి, అప్పుడు అది ఫస్ట్ వేసుకొని తర్వాత ఇది వేసుకోవాలి కదా.
మనం రోట్లోనే కాబట్టి చేసుకునేది, ఇలా విడివిడిగా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఏదో టైం లేక మిక్సీ వాడుకుంటున్నాం కానీ ఇట్లా రోట్లో చేసుకున్న చట్నీ, ఏదైనా పల్లీల చట్నీ ఇడ్లీ దోశల్లో కూడా టేస్ట్ అనేది ఎందుకనో బాగుండిద్ది. ఫ్రై చేసిన పల్లీలు స్పీడ్గానే చేసుకోవచ్చండి. ఫస్ట్ కొంచెం ఇలా జాగ్రత్తగా చిన్న చిన్నగా అంటే ముక్క చెక్క అయిన తర్వాత అయితే మనకి పక్కకు కూడా వెళ్ళిపోకుండా ఉంటాయి. మనం టమాటా పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తే పల్లీలు అనేది మెత్తగా అవ్వవు. అందుకోసం ఫస్ట్ కొంచెం పల్లీలు ఇలా మెత్తగా దంచుకోవాలి. మనకి రోటి పచ్చళ్ళకి, సాంబార్లకి అటువంటికి గల్లుప్పే బాగుంటుంది. గల్లుప్పు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. తర్వాత చింతపండు కూడా చెప్పా కదా, నా దగ్గర చింతపండు గ్రేవీ ఉందనేసి కొంచెం సరిపోయిద్ది. టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి. లాస్ట్లో వెల్లుల్లిపై జీలకర్ర ఫైనల్గా వేసేసుకుంటే మనకి పల్లీల రోటి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పల్లీలు టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. అయితే మనం ఎప్పుడు టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటూనే ఉంటాము. అలా కాకుండా ఇలా పల్లీలతో ఒకసారి ట్రై చేయండి. అయితే మనకి దీనికి కొత్తిమీర ధనియాలు అటువంటిది ఏమీ అవసరం ఉండదు పల్లీలు వేసుకుంటే. పల్లీలు లేకపోతే కొత్తిమీర కానీ ధనియాలు కానీ టమాటా పచ్చిమిర్చి చట్నీకి వేసుకుంటాం కాబట్టి దీనికైతే లాస్ట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా డైరెక్ట్గా అలా వేసేసేయండి. అరోమా చాలా బాగుండిద్ది. ఇంకా దీనికి తాలింపు కూడా అవసరం ఉండదండి. ఈ చట్నీ రైస్లోకే కాదు దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుంది. దోశ అంటే మనం ఆనియన్స్ వేసి ఎగ్ దోశ అటువంటివి కాకుండా మనం పల్లెటూరులో వేసుకుంటాం కండి బాగా పులిసిన పిండితో నార్మల్ దోశలాగా. ఆ దోశలోకి అయితే ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఎప్పుడన్నా ఈ చట్నీ చేసుకున్న రైస్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా కాంపిటీషన్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు అవసరం అనుకుంటే ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేకపోయినా కూడా బాగుంటుందండి. కొంచెం స్పైసీగా తినాలనిపించిన వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకొని తర్వాత టమాటా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత చింతపండు కొంచెం వేసి నూరేటప్పుడైతే సాల్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ అన్నీ వేసి, అంటే మనకి రోట్లో నూరేటప్పుడు కొంచెం టైమే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. మరి ఎందుకండి ఆలస్యం, చూసేశారు కదా. తప్పకుండా మీరు రేపే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా పల్లీలు టమాటా చట్నీ ఎప్పుడైనా ఇంట్లో చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. కొత్తిమీర పుదీనా అటువంటిది ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లోనే పల్లీలు టమాటా పచ్చిమిర్చి చట్నీ సూపర్ టేస్టీగా ఉంది. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు అటువంటిది కూడా ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.